ఈరోజు డే మ్యాచ్ 31 ఏప్రిల్ 21. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్ రాజీవ్ గాంధీ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్. సో సన్ రైజర్స్ 3 గేమ్స్ గెలిచారు, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 3 గేమ్స్ గెలిచారు. సో చూద్దాం ఈరోజు మళ్ళీ హోమ్ గ్రౌండ్లో ఎలా ఉంటుందో. సో డీసీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకున్నారు. సో ఐఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. సో ఈరోజు సూపర్ స్టార్ ఎవరంటే అభిషేక్ శర్మ. సారీ, నిన్న శేఖర్ వర్మతో అభిషేక్ వర్మ అయిపోయింది మామూలుగా, అలవాట్లో పొరపాటు. సో 135 రన్స్ చేశాడు 68 బాల్స్లో, 10 4s 10 6, 198 స్ట్రైక్ రేట్ అనమాట. సో ఇంకా ఇతనితో పాటు ట్రావిస్ హెడ్, క్లాసెన్, సో వీళ్ళిద్దరూ కొంచెంసేపు పార్ట్నర్షిప్ ఇచ్చారు. సో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే క్లాసెన్ కూడా మంచి ప్లేయరు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్లో మినిమం ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు అనమాట. సో దీంట్లో కూడా 37 రన్స్ చేశాడు ఇన్ 13 balls. సో 3 4s 3 6, 284 ఇతను కూడా స్ట్రైక్ రేట్. సో ఇంకా ట్రావిస్ హెడ్ కూడా 37 చేశాడు 26 balls-లో, 2 4s 2 6s కొట్టి అక్షర్ పటేల్కి వికెట్ ఇచ్చాడు అనమాట. సో బౌలింగ్లో చూసుకుంటే ఓన్లీ అక్షర్ పటేల్కి మాత్రమే వికెట్ పడింది, కెప్టెన్కి. 2 ఓవర్లు 23 రన్స్ ఇచ్చాడు. కాకపోతే ఎకానమీ పరంగా చూసుకుంటే మొత్తం ఢిల్లీని కుమ్మేశారు మన హైదరాబాద్ వాళ్ళు. ఎవరు చూసినా 13, ముఖేష్ కుమార్ 13.2, నితీష్ రైనా 13.8, లుంగి 10.2, అక్షర్ పటేల్ 11.5, కుల్దీప్ యాదవ్ 15, నిరంజన్ 10. స్పిన్నర్ అందరినీ ఎరగొట్టేశాడు మనవాడు అభిషేక్ శర్మ. సో ఫేస్బుక్లో ఒక అతను కామెంట్ పెట్టాడు, డిక్కీ పర్సన్ కూడా వచ్చి మటన్ షాప్ ముందు వచ్చి తొడగొట్టేదాడు. అలాగా స్పిన్నర్ని కొడతా ఉంటే మళ్ళీ స్పిన్నర్ని పంపిస్తాయట్రా అని చెప్పి కామెంట్ పెట్టాడు. కరెక్ట్, అలాగే అందరినీ చిలక బాధిస్తాడు అనమాట. సో 20 ఓవర్స్కి 242 చేసింది, 12.1 రన్ రేటు. సో ఎనీథింగ్ అబౌట్ 200 ఈజ్ ఎ గుడ్ స్కోర్. సో 240 అనేది కొంచెం మంచి స్కోరే. బట్ డీసీ కూడా చిన్న టీవీ ఏం కాదు, వీళ్ళు కూడా కొట్టేయచ్చు. బట్ ఎంతవరకు కంట్రోల్ చేస్తారో చూద్దాం మనం. సో డీసీ కూడా స్టార్ట్ చేసింది, ఒక వికెట్ పోయి 54 రన్స్ చేసింది 5 ఓవర్స్లో. ఒక వికెట్ కూడా పాథం నిశాంక, ఇతను మధుశంకకి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. లివింగ్స్టన్ క్యాచ్ పెట్టాడు అనమాట. కేఎల్ రాహుల్, నితీష్ రాణా ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ 21 రన్స్ చేశాడు 12 balls-లో, 1 4 2 6. నితీష్ రాణా 23 రన్స్ ఇన్ 12 balls, 3 4s 1 6. సో ఢిల్లీ క్యాపిటల్స్ 188 రన్స్ కావాలి 89 balls-లో. సో చూద్దాం ఢిల్లీ కొడుతుందా లేకపోతే మన హైదరాబాద్ కొడుతుందా. మన హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉంది, చూద్దాం ఎంతవరకు క్లిక్ అవుతుందో. చేసింగ్ ముగిసింది, ఢిల్లీ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిందనమాట. సో బేసికల్గా మంచి సన్ రైజర్స్ మంచి స్కోరు పెట్టారు ఢిల్లీ ముందు. సో మన సన్ రైజర్స్ హైదరాబాద్ కొంచెం బౌలింగ్ కూడా కొంచెం పకడ్బందీగా వేయడం వల్ల ఢిల్లీ కుడ్ నాట్ చేజ్.
సో 195 ఫర్ 9 వికెట్స్కి ఆల్అౌట్ అయిపోయింది. సో ఒక మోస్తరుగా బ్యాటింగ్ చేసిన వాళ్ళు చూసుకున్నామంటే నితీష్ రాణా 57 రన్స్ ఇన్ 30 balls చేశాడు. 7 4s 3 6లు 190 స్ట్రైక్ రేటు. సమీర్ రిజ్వీ ఇతను 47 ఇన్ 28 balls 2 4s 2 6s 146 స్ట్రైక్ రేటు. సో నితీష్ రాణా ఈశాన్ మలింగా బౌలింగ్లో అభిషేక్ శర్మ క్యాచ్ చేశాడు. అలాగే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా అభిషేక్ శర్మ క్యాచ్తోనే అవుట్ అయ్యాడు అనమాట. సాకిబ్ హుస్సేన్ బౌలింగ్లో తను 37 రన్స్ చేశాడు 23 balls, ఒక 4 3 6లు 160 స్ట్రైక్ రేట్. సో ఇక అటు ఇటు అలా ఇలా చేశారు. ఇక బౌలింగ్ గురించి చెప్పుకుందామంటే ఈశాన్ మలింగా 4 overs 4 wickets తీసుకున్నాడు. 32 runs ఇచ్చాడు. సో 8 ఎకానమీ అనమాట. ఇక దిల్షాన్ కూడా 1 wicket తీసుకున్నాడు. తర్వాత హర్ష్ దూబే ఇతను 3 wickets తీసుకున్నాడు. 2 ఓవర్లకే 3 wickets అండ్ 12 runs 6 ఎకానమీ. బాగుంది ఇతను కూడా. సో అది ఈరోజు అనుకున్నట్టే అభిషేక్ శర్మ ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనమాట. సో 135 runs ఇన్ 68 balls. సో అంటే నెంబర్ ఆఫ్ సెంచరీస్ ఇన్ ఐపీఎల్లో ఇతను ఆల్మోస్ట్ మన విరాట్ కోహ్లీ ఉన్నాడు ఆ లీడ్లో, అతను కూడా బీట్ చేశాడు. ఇద్దరు సేమ్ 9 centuries అనుకుంటా. ఇక అభిషేక్ శర్మకి ఈరోజు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 4s, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 6, సూపర్ 4 సూపర్ 6 రెండు అతనికే వచ్చాయి. 10 4s 10 6లు కొట్టాడు. 198 స్ట్రైక్ రేటు. ఇక మలింగా మంచి బౌలింగ్, అతను 4 wickets తీసుకున్నాడు కదా, అతనికి మంచి అంటే డాట్ బాల్స్ ఎక్కువ వేసాడు అని కూడా ఇచ్చారనమాట. సో అది ఈరోజు ఓవరాల్ గేమ్ ఇష్యూ అనమాట. సో ఇక సన్ రైజర్స్ హైదరాబాదు ఢిల్లీ క్యాపిటల్స్ కంటే ఒక స్టెప్ పైనే ఉంది గేమ్ ముందు. ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకి జరిగిందనమాట. సో 7 మ్యాచ్లు అయితే వాళ్ళు 5 గెలిచారు. సో ఇప్పుడు మన పాయింట్స్ టేబుల్లో సన్ రైజర్స్ 3rd పొజిషన్లో ఉన్నారనమాట. సో 7 గేమ్లలో 4 గెలిచారు, 3 ఓడిపోయారు. పైన పంజాబ్ సూపర్ కింగ్స్, ఇక ఆర్సీబీ వాళ్ళు పైన 1 2 అనమాట. సన్ రైజర్స్ కింద రాజస్థాన్ రాయల్స్, తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, తర్వాత గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ అండ్ కలకత్తా నైట్ రైడర్స్. సో ఇది ఓవరాల్గా మన పాయింట్స్ టేబుల్. సో ఇక్కడ నుంచి ఇంకా ప్లే ఆఫ్స్ కూడా దగ్గరికి వెళ్ళాలి కాబట్టి పాయింట్స్ టేబుల్ మనం జాగ్రత్తగా చూసుకుందాం. మళ్ళీ రేపు మ్యాచ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్. ఐపీఎల్ 2026 ఇవన్నీ ప్లేలిస్ట్గా ఉన్నాయి, చూడొచ్చు మీరు ఎప్పుడైనా కానీ.